పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జ్వాలాపురం శ్రీకాంత్, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షుడిని, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేటర్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు వచ్చాయి. సెంట్రల్ నియోజకవర్గంలో 21వ డివిజన్లో ఆత్మకూరి సుబ్బారావు గారు, సురేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ మరియు మల్లాది విష్ణు గారు కానీ విజయవాడలో వీరి సేవలు చాలా అమోఘం, అద్భుతం. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల వారికి వీరు సహాయ కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాలకు కూడా సహాయం చేసుకుంటూ వాళ్ళని అభివృద్ధి వైపుల్లో పయనిస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా, వారందరికీ అందే విధంగా చాలా కృషి చేస్తూ, వారికి తోడుగా ఈ కార్పొరేటర్ సుబ్బారావు గారిని అందరూ కూడా వారి యొక్క అభిమానాన్ని, వారి యొక్క అభివృద్ధిని చూసి వారు సమాజకు చేస్తున్న సేవలను గుర్తించి వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల్లో కూడా బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలలో వీరందరూ కూడా ఈ యొక్క సామాజిక 23వ డివిజన్లో మన సురేష్ గారికి, సుబ్బారావు గారికి, సురేష్ గారికి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరూ కూడా మన అభ్యర్థిని బలపరచాలని, వచ్చే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జ్వాలాపురం శ్రీకాంత్. నమస్కారం. 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినైనటువంటి నేను ఆత్మకూరి సుబ్బారావుని. ఈరోజు నా డివిజన్లో ఈ 23వ డివిజన్ ఓటర్లకి అభ్యర్థించడానికి ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ గారికి స్వాగతం. ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి వచ్చినందుకు ధన్యవాదాలండి. 23వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి ఓట్లందరూ వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ ఆత్మకూరి సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున జ్వాలాపురం శ్రీకాంత్ గారు మా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారి కాన్స్టిట్యున్సీకి రావడం విశేషం. అట్లాగే వారు వచ్చి ఈ రోజున ఈ వార్డులో ఏదైతే సామాజిక వర్గంగా బ్రాహ్మణ సామాజిక వర్గంగా నియోజకవర్గంలో గోండ్రపేట నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓట్లు ఉన్నాయో వాళ్ళ ఓట్లు అభ్యర్థించడం మరీ విశేషం. అట్లాగే వారి స్వాగతం పలుకుచు ఈ రోజున గవర్నర్పేట 23వ వార్డు అభ్యర్థి ప్రజలందరికీ మేము కోరుకునేది ఏమనగా, ప్రతి ఒక్క ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తారు, ఏమని చెప్తారంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, అందరూ కావాలి, పార్టీలు వేరైనా సరే అందరూ కావాలని చెప్తారు. దయచేసి ప్రజలందరూ గమనించి మనకిచ్చే నవరత్నాలు, సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఒక్కటి చూసి జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన వార్డు అభ్యర్థి అయిన ఆత్మకూరి సుబ్బారావుకి ఓటు వేసి వారు క్రియాశీలక రాజకీయానికి లేకపోయినా ఒక వ్యాపారం చేసుకుంటూ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి నుంచి ఆయన వ్యాపారస్తుడు, మంచి స్వభావం ఉన్నవాడు. ఆత్మకూరి సుబ్బారావుకి ఓటు వేసి అందరూ మీ ఓటు ముద్రను వారిపై వేసి ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించగా కోరుతున్నాం.